ఇంట్లో ఉంటే ఇల్లు మ్యూజియం లాగా ఉంటుంది. అలాంటిది పిల్లల్ని నిజంగా మ్యూజియం కి తీసుకుని వెళ్తే వాళ్ళు చేసే రచ్చ ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు వెంకీ along with his monkey. So let's welcome them. అందరేమో స్కూల్ బ్యాగ్స్ తో స్కూల్ కి వెళ్తే మనం ఏంటో ఫస్ట్ ఎయిడ్ బాక్సులతో స్కూల్ కి వెళ్తున్నాం. ముందు టీచర్లు అందరూ ఏదో పొడిచేస్తారు వచ్చి మనల్ని కుళ్ళ పొడిచారు రా, అందుకే తెచ్చుకున్నాం. అరే మనకు బ్యాడ్ న్యూస్ రా. ఏంట్రా? ఇవాళ స్కూల్ కి కొత్త టీచర్ వస్తుందిరా. పిల్లలు మౌన్ మేడం, మీరు ఇంత ముందు ఏ స్కూల్లో చేశారు? కార్పొరేట్ స్కూల్లో చేసినారా? మరి ఎందుకు తీసేశారు? ఒకని గిట్లే జరిగింది బాలరాజు, పంతులు వేసినాడు. పంతులు వేస్తే కొట్టంగానే ఎరిగింది, దానికే తీసేసిండ్రు. కర్రంతా తీసేశారా? కర్ర కాదురా, ఎరిగింది కాలు. మీకు ఈ స్కూల్లో ఎంతో మంది టీచర్లు వచ్చి మీ పుంగులు బజాయించిర్రని నాకెరుక. నేనేమో పాడగాల మిమ్మల్ని కొట్టొద్దని అదేందో రెమినేషన్ ఏందో తీసుకొని కర్రడా అన్నిటికి బాగా తీస్తావురా, అది కొట్టొద్దు అని కంట్రోల్ ఉందామని పెట్టుకుని వచ్చిన. మీరు కూడా ఏదో పంచులు వేద్దురా, సరేనా? మిమ్మల్ని అందరినీ ఒక కొత్త ప్లేస్ కి తీసుకుపోతా, చారిత్రాత్మక విజ్ఞానిక కేంద్రానికి. పురాతనమైన వస్తువులు ఉంటాయి. అది ఎప్పుడు కట్టారు? పురాతన కాలం నాడు కట్టిండ్రు. ఇప్పుడు ఆ మ్యూజియం ఇంకో మ్యూజియం లో పెడతారా? అమ్మా రోజమ్మ, నేను ఎట్లా కంట్రోల్ చేసుకోవాలో నాకు అర్థమైతలేదు. తల్లి నువ్వే నాకు ఆ శక్తిని ఇవ్వాలి. ఇంకో మనం పోయేది ముందే కొత్త ప్లేసు. ఆడికి పోయినాక పనికిరాని పనులు మీరెవరు చెయ్యొద్దు. నడండి పోదన్నాడు. ఏం రో, పట్నం వచ్చిన తర్వాత మర్యాదలు లేవు, దండాలు లేవు, నమస్తే లేవు. ఏంద్రా ఇది? మీరేగా టీచర్ పనికి మాలిన పనులు ఏం చేయొద్దన్నారు. రెజల్యూషన్ టీచర్. ఇక్కడ పురాతనమైన వస్తువులు ఉంటాయి. ఇవన్నిటి గురించి నాకు గైడెన్స్ కోసం ఇంట్లో రాసి పెట్టిండ్రు. ఏదేది ఎక్కడెక్కడ ఉంటది, ఎవరి గురించి ఎట్లా చెప్పాలనేది అవన్నీ మీకు చెప్తా. మంచిగా వినాలి, సరేనా? వెంకీ ఇక్కడ మేడం, ఈయన రోమ్ రాజురా. ఈయన 6 అడుగుల అందగాడు, ఆజానుభావుడు. అప్పట్లో ఈయనంత అందంగా శక్తి పరంగా ఎవ్వరు లేరురా. తెలుసు టీచర్. నీకే తెలుసురా? అంటే అప్పుడు ఇంకా నాగబాబు గారు పుట్టలేదు టీచర్. బిస్కెట్ బిస్కెట్. అరే జీడికిందల జీవన్ గా ఇక్కడ రారా. ఇది మైసూరు రాజు మహా కత్తిరా. ఈ ఒకే కత్తితోటి 1000 మంది తలల్ని ఒకటేసారి నరికిండ్రా. దీన్ని బట్టి నీకేం అర్థమైంది? ఆయన దగ్గర రెండో కత్తి లేదని అర్థమైంది టీచర్. అమ్మా నీకు దండం తల్లి, ఇవ్వాల్సింది ఇస్తే ఇవ్వు. అరే నీకు ఆకలి అవుతుంది కదరా. టీచర్ ఆకలేసింది బాగా. మన ఇద్దరం క్యాంటీన్ కోమా. అదే క్యాంటీన్ క్యాంటీన్ ఏమంటే ఇప్పటిదాకా కత్తి ఒకటి ఉంది ఆయన దగ్గర. ఏంటి నువ్వు ఎక్కువ తిన్నావేంటి? వేడి వేడిగా ఉన్నాయి రా. అవునా? మరి మాకు స్నాక్స్ ఉండవు టీచర్? ఉంటాయిరా, ఉంటాయి. మసాలా ఎవరు అనివేనా? ఈ కత్తులు బాణాలు మన తెలుగు సినిమాల్లో వాడిండ్రా. ఏ సినిమాలో వాడిండ్రు? మగధీర టీచర్. అబ్బా ఈడు దెబ్బలు తప్పించుకున్నాడు సార్. కంగ్రాట్స్ రా. కాదు టీచర్, గీత వచ్చది. మారవరా. అరే నువ్వు క్యాంటీన్ వచ్చి. ఆడు కూడా క్యాంటీన్ కా బాగా తినరా? అది గీత. ఈ తిక్క పర్సనల్ వేయొద్దంటని చెప్పలే ఇంతకుముందు. అరే వెంకీ మంకి కోతి కన్నా ఈనంగా ఉండవురా. ఈ పాత్ర ఉందా? ఈ పాత్రలా ఒక మహారాణి మహారాజుకు ఎన్నో సంవత్సరాల తరబడి ఒకటే పాత్రలో వండి పెట్టిందిరా. మేడం నాకు ఒకటి అర్థమైంది. ఏంద్రా? మహారాణి కన్నా ముందు మహారాజు చచ్చిపోయాడు కదా. నీకెలా తెలుసురా? ఈ పాత్ర కానీ సొట్టలు పడున్నాయి అయితే కదా. నీకు సొట్టలు పడతాయి. అరే నువ్వు కూడా క్యాంటీన్ సార్. వీళ్ళేమో బాగా తిన్నారు, దీన్ని వెళ్తాంటే వద్దంటున్నారు. మేడం నాకు కూడా ఆకలి అవుతుంది. నీకు చాలా ఆకలి అవుతారా? ఎందుకంటే టీవీ లీటర్ కదా, 4 ఎక్కువ పడతాయి.
ఇదే వత్రా పావని అంట పావని. అది టీచర్. భూమికి జానడు ఉండవు, నువ్వు పావని ఏంది టీచర్. ఈ హారం ఉండదా? ఈ హారము ఢిల్లీ మహారాణి అలా కోడలికి ఇచ్చింది. దీన్ని బట్టి నీకేం అర్థమైందే పట్టి దొడక? ఈ హారం వాళ్ళు ఎవరికి నచ్చలేదని అర్థమైంది టీచర్. లోపలి పోయే ఓపిక కూడా నశించింది తల్లి. నెక్స్ట్ వెంకీ. కరార మంకి కరార మంకి కరా. ఇగో ఈ ఆపిల్ తెలుసా? తెలుసు టీచర్. న్యూట్రాన్ ఇట్లా చెట్టు కింద వండుకున్నాడంటరా. చెట్టు కింద వండుకోగానే ఈ ఆపిల్ కుంట్లో పడ్డాడంట. ఆ పడ్డ ఆపిల్ ఇదే. అప్పటి నుంచి ఆయన పెద్ద సైంటిస్ట్ అయిపోయిండు. దీన్ని బట్టి నీకేమర్థమైంది? అంటే క్లాస్ రూమ్ లో కంటే చెట్లలో తుప్పలలో వండుకుంటేనే పెద్ద సైంటిస్ట్ అవుతారు. చెట్లుల్లో పుట్టలలో పండుకుంటే వస్తుంది అరే చదువు. అరే ప్రసాద్ నువ్వే. ఒకప్పుడు రాజులు బయటికి వెళ్ళేటప్పుడు ఈ వాహనం మీదనే వెళ్ళేటోళ్ళు రా. వచ్చినప్పుడు ఏ వాహనమే వచ్చావు టీచర్? మీ వచ్చేవాళ్ళు. ఇదేం రోష్ భయం ఏది? టీచర్ అంటే భయం యాక్షన్ చేస్తున్నాడు ఎట్టగారు. నాకు కూడా భయం. అరే వెంకీ, ఈ పెయింట్ ఒక రాణి 3 సంవత్సరాలు కష్టపడి చేతి వేలతో వేసిన పెయింట్ రాది. దీన్ని బట్టి నీకేమర్థమైంది? పాపం ఆ రాణికి బ్రష్లు కొనుక్కోవడానికి డబ్బులు కూడా లేవు టీచర్. నీకు దెబ్బలు కొట్టించుకోవడానికి కూలిచ్చి కొట్టించుకున్నట్టు. ఇక రండి 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 రండి, మీకు వింత విగ్రహాన్ని చూపిస్తా ఇప్పుడు. ఈ దరిద్రమైన విగ్రహము, ఈ పాపిష్టి విగ్రహము 3 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంది సార్. దీనికి పేరు లేదు, ప్రఖ్యాత లేదు, పైసలు లేవు, దెబ్బలు లేవు. టీచర్ అది మన జీవన్ టీచర్. ఆ బట్టె బాజుగాడనే కొడుతున్నారా? జీవన్ చెప్పినందుకు ఫీల్ అయ్యావా? ఎప్పటి నుంచో మా ఊర్లో ఎవరు నన్ను టీవీలో వస్తలేమంటారా. అరే కంటి ముందు నాకే నువ్వు కనపడలేదు, టీవీలో ఏం కనపడతావురా? వెంకీ నూరా పావని టీచర్. పాపం దానికి దెబ్బలు తగ్గుతాయి. నువ్వంటే నాకిష్టం. కొట్టు భయం ఏది? అది 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 జీవన్ కర్రా ఏడాడు కర్రాడు. అరే ఊరవంతి కన్నా అధ్వానం ఉండవురా. ఈ పురియా చూస్తే నీకేమనిపిస్తుందిరా? ఇది ఆడవాళ్ళ పురి అనిపిస్తుంది టీచర్. అంత కరెక్ట్ ఎట్లా చెప్పగలుగుతున్నావు? ఇది చచ్చిపోయినాక కూడా నోరు తెరుచుకొని ఉన్నది కదా టీచర్. ఆడోళ్ళంటే గంత మర్యాద గంత విలువ నీకు. ఆడోళ్ళంటే ఏమనుకున్నావురా? పావని ఇట్రాదే దాదే తప్పదే. ఈ పాత్రను చూస్తే నీకేమనిపిస్తుంది? కుండనే అనిపిస్తుంది టీచర్. ఇప్పుడు కొట్టచ్చు మేడం. చెప్తాను టీచర్, ఇప్పుడు చెప్తాను టీచర్. ఈ స్కిట్ లో నాకు ఇచ్చే పాత్ర కంటే ఇదే చాలా పెద్దది అనిపిస్తుంది టీచర్. కదా ఇలాంటిదే ప్రతివత పండగ చేస్తే ఊర్లో ముఖాలన్నీ ఉపవాసం ఉన్నాయంట. వెయ్యి సంవత్సరాల క్రితం నాటి కుండరా పాతది. ఇంకా నయం కొత్తదనుకుని భయపడతాం. ఏ వస్తువు నాకు తెలియకుండా కదలకూడదు. మేడం వాచ్ పట్టుకున్నావేంట్రా? ఇదే టీచర్. టీచర్ అది మీ పర్మిషన్ లేకుండా కదులుతుంది టీచర్. అరే ఏం చేస్తున్నారమ్మ ఇక్కడ? ఏంటిదంట? ఆ గడియారం ముందు కొట్టు 1000 సంవత్సరాల నాటి కుండ అదే పగలగొట్టును. ఇగో ఇప్పుడే చెప్తా, ఇక్కడ ఏదైనా నష్టం జరిగిందంటే పోలీసులకు అప్పచెప్తాను. మామేనా సార్? నేనే కదా మిమ్మల్ని తీసుకొచ్చిన నేరం. పోలీసులకు అప్పచెప్తావా? సార్ నాకేం తెలుసు సార్. అరే బావా ఏంటి
ఏంట్రా ఇది ఫస్ట్ నుంచి డైలాగ్ ఎందుకు కూర్చోబెట్టు? స్కిట్ జరగొట్టడానికి ఒక్కటి చాలరా. నువ్వు ఉన్నావు, నేను అక్కడ పెట్టావా? స్కూల్ అయిపోయింది. లెట్స్ స్టార్ట్ విత్ నాగ్ బాబు సార్. బాగుంది, సరదా ఎంటర్టైన్ చేసి. రోజా గారు. సో ఎంతసేపు స్కూల్లో కొడితే ఏం బాగుంటుందని మ్యూజియం తీసుకొచ్చి కొట్టారా? ప్లేస్మెంట్ చేంజ్ అయింది కానీ బాధలు మాత్రం సేమే. సో మాకైతే ఫన్నీగా ఉంది కానీ పాపం అనిపించింది. వెరీ నైస్.